హాయ్ అండి. లైనింగ్ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఇండివిజువల్ థ్రెడ్ పైపింగ్ వేయడానికి ముందుగా అయితే ఆపోజిట్ కలర్ అయితే పైపింగ్ క్లాత్ తీసుకోవాలండి. క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే ఆ థ్రెడ్ సెంటర్లో పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న క్లాత్ లైనింగ్ క్లాత్ని నీట్గా కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ మీద ఈ థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టి లాగకుండా ఫ్రీ హ్యాండ్స్తో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ముందు లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఇలా రైట్ రాంగ్ చూసుకుంటూ ఈ విధంగా అయితే ముందు నడుం పట్టీ దగ్గర స్టిచ్ చేసుకున్నాక పైన షోల్డర్ దగ్గర అలాగే ఇలా రౌండ్ దగ్గర అయితే నీట్గా అల్పి పిన్నులు తీసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి క్లాత్ ఇటు అటు జరిగిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. పైపింగ్ క్లాత్ ఎలా అయితే పావించి గ్యాప్తో స్టిచ్ చేసుకున్నామో దానిపై నుంచి ఇలా స్టిచ్ వచ్చినట్టుగా చూసుకుంటూ దానిపై నుంచి నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సెంటర్లో ఉన్న క్లాత్ మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఎల్లో కలర్గా ఉంది కదా, దాన్ని కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా లోపల నుంచి హ్యాండ్స్ పెట్టి ఇలా రివర్స్ చేసుకుంటూ చివర్లో థ్రెడ్ పక్కన స్టిచ్ వచ్చినట్టుగా చూసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ ముడతలు రాకుండా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవాలండి. ఇండివిజువల్ థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.